తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే కృషి చేస్తేనే తప్ప మీకు ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎలా కృషి చేయాలి? ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. మీ చదువు మీదే శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు పదోన్నతులకు మంచి అవకాశము, సరియైన సమయము. వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి సమయము. వ్యవసాయదారులకు పంటల్లో లాభాలు పెరిగే అవకాశం కనబడుతుంది. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క వాణిజ్యపరంగా ఏవైనా విస్తరణ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ఈ రోజు చక్కని సమయము. పారిశ్రామిక పరంగా చూస్తున్నట్టయితే నూతన అంటే వ్యాపార మార్గాలు, నూతన ఉత్పత్తి మార్గాలు, అంటే కొత్త కొత్త టెక్నిక్స్, స్కిల్స్ కనుక మీరు ఇక్కడ ప్రవేశపెట్టినట్టయితే కనుక ఉత్పత్తి సామర్థ్యం పెరిగి మీకు మంచి అవకాశాలు వచ్చేటట్టుగాను, లాభాలు వచ్చేటట్టుగాను కనబడుతోంది. కాబట్టి మీరు దాన్ని సర్వే చేయండి, వెతకండి, వెతికి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే మీ యొక్క కృషి ఫలించి మంచి ఆఫర్స్ వస్తాయి. మీ యొక్క ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యడంతో పాటు మీ యజమానుల యొక్క మెప్పును, తద్వారా ఆర్థిక పరమైన శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పరంగా మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక అశాంతి, అలజడి కనపడుతోంది. దానికి తగిన శ్రద్ధ తీసుకోండి. మీ యొక్క ఆహారపు అలవాట్లు, దానితో పాటుగా వ్యవహారంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. లైఫ్ స్టైల్ని కొంచెం మార్పు చేర్పులు చేసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుణ్ణి పూజించండి. శివుడు యొక్క అభిషేకాలు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీరు కృషి చేస్తేనే తప్ప మంచి ఫలితాలు సాధించలేని పరిస్థితి. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు ఉన్నతాధికారుల గుర్తింపు, మెప్పు, ప్యాకేజీ పెరగడము, శుభవార్తలు వినడము ఇలాంటివన్నీ ఈ రోజు మీకు జరుగుతాయి. వ్యవసాయదారులకు మంచి వర్షం వల్ల పంటలు మెరుగైన రీతిలో ఫలితాలు ఇస్తాయి. తద్వారా మీకు లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అంటే కనుక ఈ రోజు మంచి రోజు, మీరు వృధా చేసుకోకండి. వాణిజ్యపరంగా చూస్తున్నట్టయితే కొత్త మార్కెటింగ్ వ్యూహాలు, అంటే ఏవైతే మీరు ప్రణాళికలు వేసుకుంటారో ఆ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు సక్సెస్ సాధిస్తాయి. కాబట్టి సక్సెస్ ఇస్తాయి. తద్వారా మీ యొక్క ప్రోడక్ట్స్ కి మంచి గిరాకీ, రేటు, లాభాలు పెరిగే అవకాశం కనబడుతోంది. పారిశ్రామికవేత్తలకు మీ యొక్క ప్రాజెక్ట్స్ లో కొత్త మార్గాలు అన్వేషించండి. నూతన అంటే కొత్త కొత్త టెక్నిక్స్, టెక్నాలజీ పరంగాను ఇలాగా ఏదైతే మీరు సాంకేతికంగా మీరు కొత్త మార్గాలను అన్వేషించండి. దానికి తగ్గట్టుగా ఏదైతే చేయాలనుకుంటే ఎలా చేస్తే బాగుంటుంది అని మీ యొక్క మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో సంప్రదింపులు జరిపి కీలకమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోండి. అది మీకు ఉత్తరోత్తర మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలతో పాటు మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు మీ పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రసంగాలు ప్రజల దృష్టిని మీ వైపుకు మళ్లించేలాగా చేస్తాయి. ఆరోగ్యపరంగా శారీరక శ్రమ తగ్గించండి. ఆహారంలో మార్పు చేర్పులు తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం నెలకొంటుంది. అన్ని రకాలుగా సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, రవిగ్రహానికి సంబంధించి సూర్యుడికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయంలో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ, హోమం చేయించుకోవడం కానీ, లేదా దాన ధర్మాలు ఇచ్చుకున్న అంటే గోధుమలు కానీ, ఇలాంటి కందులు కానీ ఇలాంటివి ఏమైనా దానాలు ఇచ్చుకోవాలంటే కనుక ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు వినండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. సక్సెస్ సాధిస్తారు.
మంచి సంతోషంగా మీరు ఈరోజు ఉండబోతున్నారు. కానీ కొంతమంది మాత్రము విద్యను మినహాయించి మిగతా వాటి మీద దృష్టి పెట్టి కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది మాని ఈ చదువు పట్ల శ్రద్ధలు పెట్టుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రాజెక్టులో, మీ యొక్క పనిలో కొత్త కొత్త డెవలప్మెంట్స్ని తీసుకురండి. మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంట అనుకూలంగా ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు వ్యవసాయ దిగుబడి కూడా ఎక్కువగా దిగుబడి వచ్చి మంచి రేటు పలికే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు అనువైన సమయము. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు భాగస్వామ్య ఒప్పందాలు ఈ రోజు సక్సెస్ అవుతాయి. కాబట్టి భాగస్వామ్య ఒప్పందాలు ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. పారిశ్రామిక రంగంగా ఉన్న వాళ్ళని చూస్తే కనుక మీ యొక్క ఉత్పత్తిలో అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ని వేగవంతం చేసుకోండి. స్లోగా ఏదో అన్నట్టుగా కాకుండా ఆ ప్రోడక్ట్స్ని ఫాస్ట్గా కనుక మీరు మార్కెట్లోకి తీసుకురాగలిగితే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ప్రజల యొక్క టేస్ట్ని బట్టి కూడా మీ ప్రోడక్ట్స్కి మంచి గిరాకీ వచ్చే అవకాశం కనపడుతోంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మంచి కీలకమైన హోదాలు మీరు నిర్వహిస్తారు. మీ పట్ల ప్రజలకు గౌరవం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు, తీవ్రమైన అనారోగ్య సూచనలు, కొంతమందికి బీపీ, షుగర్లు పెరగడంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా ఆరోగ్యం పట్ల సూచనలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా ఎవరికైతే తీవ్రమైన రుగ్మతలు ఉన్నాయో వారు ఈ రోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబపరంగా చూసినట్టయితే ఆనందకరమైన క్షణాలతో పాటు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది. బంధుమిత్రులు వస్తారు. శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని పూజించడంతో పాటు స్వామివారికి 5 గరికమాలలు కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.